నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. జిఆర్పేటలోని పద్మశేఖర్ రెడ్డి ఇంట్లో చోరీ చేశారు. 14 సవర్ల బంగారం, 750 గ్రాముల వెండి, 5,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లినట్లు పద్మశేఖర్ రెడ్డి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు చోరీ జరిగిన స్థలంలో పోలీసులు క్లూస్ టీం పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అనారోగ్య కారణంగా 2 నెలలుగా నెల్లూరులో ఉంటున్నానని ఇంటి యజమాని తెలిపారు. సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాం బాగా లేకుండా. అక్కడ సొంత హౌస్ ఉండబట్టి అక్కడ రాకుండా మళ్ళీ అక్కడే ఉన్నాము. సోమవారం వద్దాం అనుకున్నాము, కానీ అదే వేరే పాల వాళ్ళు చూసి అదే డోర్లు తీస్తున్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదే మా బావగారు పోయి ఎస్ఐ గారిని తీసుకొచ్చారు. అది అదే చూసేతలకే అదే ఇప్పుడు చూసేతలకే అదే సుమారు 16-17 సవర్ల దాకా బంగారు, తర్వాత ఒక 5,000 రూపాయల డబ్బులు, ఒక వెండి గిన్నె కూడా పోయిందని ఇప్పుడు తెలుసు.